హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రియల్మీ ప్యాడ్ ఎక్స్ ఈ ప్యాడ్ ఎక్స్ సంబంధించిన ఫుల్ రివ్యూ అయితే మనం చేయబోతున్నాం అనమాట. యాక్చువల్గా ఈ ప్యాడ్ ఎక్స్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. 10 days బ్యాక్ అయితే నేను పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడి నుంచి ఆ వీడియో అయితే చూడగలరు. సో 10 days నుంచి నేను ఈ రియల్మీ ప్యాడ్ ఎక్స్ని యూజ్ అయితే చేస్తాను. ఈ రియల్మీ ప్యాడ్ ఎక్స్ మనకి వైఫై వేరియంట్ అలాగే 5G వేరియంట్ రెండు వేరియంట్లు అయితే వస్తుందన్నమాట. వైఫై వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి ఇంక 20,000 రూపాయలు ఉంది. ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి కదా, ఇక్కడ ఇంక 2,000 రూపాయలు తగ్గుతుంది. అంటే 18,000 రూపాయలకి అయితే మీకు ఈ ప్యాడ్ ఎక్స్ అయితే వస్తుంది. ఇక 5G వేరియంట్ వచ్చేసరికి మీకు 26,000 రూపాయలు అయితే ఉంది. సో కార్డ్ ఆఫర్ అవన్నీ తీసేస్తే మీకు 24,000 రూపాయలకైతే ఈ ప్యాడ్ వస్తుందన్నమాట. సో ఈ ప్రైస్కి మనం ఈ ప్యాడ్ ఎక్స్ తీసుకుంటే ఎవరు తీసుకుంటే బెటర్, ఇది ప్యాడ్ ఎలా ఉంది అనేది మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. రియల్మీ ఇంత ముందు వచ్చరికి ఇంకో 2 ప్యాడ్స్ అయితే తీసుకొచ్చింది. రియల్మీ ప్యాడ్ అని చెప్పి ఒక ప్యాడ్ని తీసుకొచ్చిన తర్వాత రియల్మీ ప్యాడ్ మినీ అని చెప్పి 2 తీసుకొచ్చింది. ఆ రెండింటికన్నా మనకి అప్గ్రేడెడ్ మోడల్ అని చెప్పొచ్చు. ప్రీవియస్ జనరేషన్ మనం రియల్మీ ప్యాడ్తో కంపేర్ చేస్తే మనకి డిస్ప్లే సైజ్ కూడా పెద్దది ఉంటుంది. అది 10.4 inches ఉంటే ఇందులో మనకి డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 11 inches దగ్గర మనకి డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. అలాగే మనకి అది LTE వేరియంట్ అయితే ఇది మనకి 5G వేరియంట్తో తీసుకొచ్చారు. అంటే అప్గ్రేడెడ్ ప్యాడ్ని రియల్మీ తీసుకొచ్చిందని చెప్పొచ్చు. సో ప్యాడ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మనకి డిజైన్ అయితే బాగుంటుందని చెప్పొచ్చు. సో స్లిమ్ అయితే ఉంటుంది. 7.1 inches మనకి అల్ట్రా స్లిమ్లో అయితే మనకి అల్ట్రా థిన్లో సో ఈ ప్యాడ్ అయితే వస్తుంది. సో బ్యాక్ సైడ్ ఇదంతా మనకి ప్లాస్టిక్తో వస్తుంది. అఫ్కోర్స్ ఇప్పుడు నేనైతే దీని మీద స్కిన్ అయితే అంటించాను. మామూలుగా అయితే మ్యాటి ఫినిష్లో మీకు ప్లాస్టిక్ బ్యాక్తో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ కూడా మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫ్రంట్ డిస్ప్లే దగ్గరికి వచ్చేసరికి మీకు స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి 82% మీకు స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. బెజల్స్ అనేవి ఓకే, మనకి మామూలుగా ట్యాబ్లెట్లో చూస్తే ఎటువంటి బెజల్స్ ఉంటాయి అలాంటి బెజల్స్ అయితే మీకు ఉంటాయి అనమాట. మరి థిన్ బెజల్స్ అని చెప్పలేము. కాకపోతే ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన ప్యాడ్తో కంపేర్ చేస్తే బెజల్స్ కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఇంతకుముందు తీసుకొచ్చిన రియల్మీ ప్యాడ్లో మనకి 80% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటే ఇందులో వచ్చేసరికి మనకి 82% అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్యాడ్ కంఫర్టబిలిటీ కూడా మీకు బాగుంటుంది. సింగిల్ హ్యాండ్తో కూడా మీరు ఈ విధంగా అయితే ప్యాడ్ని పట్టుకోవచ్చు. 11 inches ప్యాడ్ అయినప్పటికీ మీరు సింగిల్ హ్యాండ్తో అయితే యూజ్ చేయొచ్చు. అలాగే వెయిట్ కూడా పెద్ద వెయిట్ అయితే ఉండదు. ఓవరాల్ చెప్పండి, లుక్ పరంగా అలాగే వెయిట్ పరంగా సో అవన్నీ మీకు చాలా బాగుంటాయని చెప్పొచ్చు ఈ బడ్జెట్లో కనుక చూసినట్టయితే. ఇక ప్యాడ్లోని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ డిస్ప్లే వచ్చేసరికి మీకు 11 inches డిస్ప్లే అయితే ఉంటుంది. IPS LCD డిస్ప్లేని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. డిస్ప్లే బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి మీకు 450 nits అయితే ఉంటాయి. సో మీకు అవుట్డోర్లో కూడా మంచి విజువాలిటీ ఉందని చెప్పొచ్చు. బ్రైట్నెస్ లెవెల్ కూడా మీరు ఫుల్గా పెట్టుకొని అవుట్డోర్లో చక్కగా అయితే యూజ్ చేయొచ్చు. అవుట్డోర్లో కూడా నేను టెస్ట్ చేశాను, నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ కనబడలేదు. ఇక అలాగే మీకు ఈ డిస్ప్లే వైడ్ 1L1 కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని హెచ్డీలో అయితే వాచ్ చేయొచ్చు. ఇంకా డిస్ప్లే క్వాలిటీ విషయానికి వచ్చేసరికి పర్వాలేదు, మీకు డిస్ప్లే క్వాలిటీ బాగుందని చెప్పొచ్చు. మామూలుగా రియల్మీ అనేసరికి కలర్ వాయిస్తో వస్తుంది కాబట్టి మీకు మంచి కలర్స్ అయితే ఉంటాయి. డిస్ప్లే మీరు ఎక్కువగా వాచ్ చేస్తుంటారు మూవీస్ అలాంటివి అనుకుంటే ఆ సిచ్యువేషన్లో మీకు డిస్ప్లే కూడా బాగుంటుంది. కాకపోతే ఈ డిస్ప్లే వచ్చేసరికి మీకు 60 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. పైన గ్లాసు ఏం గ్లాస్ యూజ్ చేశారు ప్రొటెక్షన్ కానీ ఏదైతే మనకి తెలీదు. డిస్ప్లేకి వచ్చేసరికి డిస్ప్లే రెజల్యూషన్ కూడా మీకు 2K రెజల్యూషన్ దగ్గర మీకు డిస్ప్లే రెజల్యూషన్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ స్పీకర్ అవుట్పుట్ విషయం చూసుకుంటే మీకు క్వాడ్ స్పీకర్స్తో వస్తుంది. మొత్తం 4 స్పీకర్స్ అయితే మీకు ఇందులో ఉంటాయన్నమాట. సో బాటమ్ సైడ్ 2, టాప్లో 2 వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు అవుట్పుట్ వచ్చేసరికి చాలా లౌడ్ ఉంటుంది. మనకు ఒక ల్యాప్టాప్లోంచి అవుట్పుట్ ఎలా వస్తుందో అలాంటి అవుట్పుట్ అయితే ఉంటుంది. మనకి స్టీరియో డివైడింగ్ కూడా చాలా చక్కగా అయితే స్టీరియో డివైడింగ్ అనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు స్పీకర్ క్వాలిటీ కూడా బాగుందని చెప్పొచ్చు. అంతేకాకుండా మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక అలాగే నా దగ్గర ఉన్నది సెల్యులర్ వేరియంట్, అంటే 5G సిమ్ కార్డ్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఈ ట్యాబ్లో మనకి డ్యూయల్ సిమ్ సపోర్ట్ కూడా అయితే ఉందన్నమాట. 2 సిమ్ కార్డులు మనం ఎట్ ఎ టైం యూజ్ చేయొచ్చు. అలాగే మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా ఉంది. అంటే మనకి ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుందన్నమాట. సో ఒక సిమ్ కార్డు వద్దు అనుకుంటే మనం మెమరీ కార్డు కూడా ఇన్సర్ట్ చేసుకొని వాడుకోవచ్చు. వైఫై వేరియంట్లో మీకు ఓన్లీ మెమరీ కార్డ్ ఆప్షన్ ఉంటుంది, సిమ్ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. ఇంకా నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తే మీకు ఇది Android 12తో వస్తుంది. అలాగే కలర్ వాయిస్ 3.0తో అయితే మీకు అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. అలాగే ఇందులో డైల్ ప్యాడ్ వచ్చేసరికి మీకు గూగుల్ డైల్ ప్యాడ్ అయితే ఉంటుంది. సో మీరు ఏమైనా కాల్స్ చేసుకోవాలంటే అక్కడి నుంచి చేసుకోవచ్చు. కాకపోతే మీకు కాల్స్ వచ్చేసరికి లౌడ్ వినబడతాయి అనమాట. మీరు వాల్యూమ్ వీలైనంత వరకు తగ్గించుకొని కాల్స్ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఇయర్ స్పీకర్ లాంటిది ఏమి ఉండదు. వీళ్ళు మెయిన్ స్పీకర్స్ ఇచ్చారు కదా, అక్కడ నుంచే మీరు వినడానికి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఈ మొబైల్లోని ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. ఇది 6 nanometer బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇందులో జీపీ చూస్తే అడ్రినో 619 ఈ జీపీయూ అయితే ఉంటుంది. ప్రాసెసర్ కానివ్వండి, ఈ జీపీయూ కానివ్వండి, మీరు హెవీ గేమ్స్ని కూడా చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేయగలదు. సో ఇందులో నేను కోడ్ ఇన్స్టాల్ చేసి ఆడి చూశాను. సో మీకు వెరీ హై గ్రాఫిక్స్లో అలాగే వెరీ హై ఫ్రేమ్స్లో మీరు గేమ్స్ని అయితే ఇందులో
ఆడొచ్చు. అలాగే నేను పబ్జీ అయితే ఇన్స్టాల్ చేసి ట్రై చేసా. బట్ ఒకసారికి మన ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతం పబ్జీ పని చేయట్లేదు కాబట్టి సో లాగిన్ అయ్యేటప్పుడే నాకు ప్రాబ్లం అయితే వచ్చేసింది. మొత్తానికి మనకి హెవీ గేమ్స్ని కూడా మనకి ఈజీగానే హ్యాండిల్ చేయగలదు. కాకపోతే మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, మీకు గేమ్ సెంట్రిక్ ట్యాబ్లెట్ అయితే ఏమీ కాదు ఇది. గేమ్స్ ఆడేటప్పుడు నేను హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయేమో చూశాను. బట్ ఒకసారికి హీటింగ్ ఇష్యూ లాంటివి అయితే నాకేమీ కనబడలేదు. ఓవరాల్గా చెప్పాలంటే మీకు ల్యాగ్ ఫ్రీ గేమింగ్ కూడా మనం ఈ ట్యాబ్లెట్లో అయితే ఆడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఈ ట్యాబ్లెట్ కెమెరా విషయానికి వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరానే ఉంటుంది, 13 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్తో వస్తుంది. యాక్చువల్గా ఈ కెమెరాస్ ఏవైతే ఉన్నాయి ఇవి మీరు వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి, వీడియో కాన్ఫరెన్స్కి అలాంటి వాటిలో బాగానే ఉపయోగపడతాయి. అలాగే మీరు ఏమైనా చిన్న చిట్టక ఫొటోస్ తీయాలి అనుకుంటే బ్యాక్ కెమెరా యూజ్ చేసి ఫొటోస్ తీయవచ్చు. కాకపోతే ఈ ట్యాబ్లెట్స్ అనేవి ఎప్పుడు కెమెరా సెంట్రిక్స్ కావన్నమాట. సో మీరు ఓన్లీ కెమెరాస్ కోసమే ఈ ట్యాబ్లెట్ కొనాలంటే అలాంటి విషయంలో నేను రికమెండ్ చేయను. మీకు కెమెరా క్వాలిటీ అనేది యావరేజ్గా అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకి 8340 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఈ బ్యాటరీ మీకు ఫుల్ డే మీరు హెవీగా యూజ్ చేసిన ఫుల్ డే అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ని అయితే అందిస్తుందని చెప్పొచ్చు. లేదు మీరు లైట్గా యూజ్ చేస్తారనుకుంటే మీకు ఈజీగా 2 days అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ని అయితే అందిస్తుంది. అలాగే మీకు ఈ ట్యాబ్లెట్ వచ్చేసరికి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది ఇక్కడ మంచి విషయం ఏంటంటే వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ ట్రావెల్ అడాప్టర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ఛార్జర్ని యూజ్ చేసి మనం ఫుల్ ఛార్జ్ చేస్తే మీకు ఈజీగా ఎంత లేదో 2 hours అయితే టైం పడుతుంది అనమాట ఛార్జింగ్ ఎక్కడానికి. ఇంకా ఛార్జింగ్ ఎక్కేటప్పుడు హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని చూశాను. బట్ అసలు నాకైతే ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ అయితే కనబడలేదు. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది సెన్సార్స్ వచ్చేసరికి మీకు ఇందులో 19 సెన్సార్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్కువ సెన్సార్స్ని అయితే వీళ్ళు ఇవ్వలేదు. కాబట్టి గేమ్స్కి సంబంధించిన సెన్సార్స్ అయితే ఉన్నాయి. అలాగే యాంబియంట్ సెన్సార్ ఉంది, జీరోస్కోప్ ఉంది, మ్యాగ్నెట్ ఉంది. ఇలా మెయిన్ సెన్సార్స్ ఏవైతే కావాలో ఆ సెన్సార్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది అయితే ఏమీ వీళ్ళు ఇవ్వట్లేదు అనమాట. సో ఫేస్ అన్లాక్ అయితే ఇస్తున్నారు. ఫేస్ అన్లాక్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి ఇది మీకు 5G సపోర్ట్ అయితే చేస్తుంది. 5G వేరియంట్. వైఫై వేరియంట్లో వచ్చేసరికి మీకు సిమ్ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. అందువల్ల మీరు ఎటువంటి సిమ్ కార్డ్ వేసుకోలేరు. అలాగే 5G వేరియంట్లో మీకు GPS సపోర్ట్ కూడా అయితే ఉంటుందన్నమాట. కాకపోతే మీకు వైఫై వేరియంట్లో GPS సపోర్ట్ అయితే ఉండదు. ఇక బ్లూటూత్ వర్షన్ మీకు 5.1తో వస్తుంది. అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంటుంది. NFC, FM రేడియో, IR బ్లాస్టర్ లాంటివి అయితే ఏమీ ఉండదు. ఇక ఫైనల్గా మనకి ఈ ట్యాబ్లెట్ వచ్చేసరికి పెన్సిల్ సపోర్ట్ కూడా అయితే చేస్తుందన్నమాట. సో రియల్మీ పెన్సిల్ ఉంటుంది కదా స్టైలిష్, అదైతే సపోర్ట్ చేస్తుంది. అది మీరు విరిగా అయితే పర్చేస్ చేయాలి. 6,000-7,000 రూపాయలు దాని ప్రైస్ అయితే ఉంది. ఇది కాకుండా రియల్మీ కీప్యాడ్ని కూడా అయితే తీసుకొచ్చింది దీనికోసం. సో ఆ కీప్యాడ్ కూడా మీరు కావాలనుకుంటే కీబోర్డ్ని సపరేట్గా అయితే పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. నా దగ్గర ఉన్న యాపిల్ పెన్సిల్ని యూజ్ చేసి ట్రై చేశాను. బట్ అసలుకి అదైతే పనిచేయలేదు. విడిగా వీళ్ళు ఇచ్చే ఆ పెన్సిల్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే మీకు ఆ బడ్జెట్లో మంచి ట్యాబ్లెట్ అని చెప్పొచ్చు అనమాట. 18,000 రూపాయలు మీకు ఆ బడ్జెట్, అక్కడ మీకు వైఫై ట్యాబ్లెట్ చూస్తున్నారంటే అక్కడైతే ఈ ట్యాబ్లెట్ తీసుకోవచ్చు. మీకు మంచి స్టైలిష్గా ఉంటుంది, స్లిమ్గా ఉంది, వెయిట్ కూడా పెద్ద వెయిట్ లేదు. సో అంతా బాగానే ఉందని చెప్పొచ్చు. అలా కాకుండా మీకు సెల్యులర్ వేరియంట్ కావాలంటే అక్కడ మీరు ఇప్పుడు 24,000 రూపాయలు ఉంది ఆఫర్తో కలిపి, అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు. నన్ను అడిగితే మీకు ఈ ప్రైస్లో చూస్తే ప్రస్తుతం ఇండియాలో 24,000 రూపాయలు మీకు ఎటువంటి 5G ట్యాబ్లెట్ అయితే మీకు దొరకట్లేదు. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో మీకు ఫోన్లే 20,000 నుంచి 25,000 రూపాయల మధ్యలో అయితే అమ్ముతున్నారు. సో అక్కడ వచ్చేసరికి మీకు 24,000 రూపాయలకి ఈ ట్యాబ్లెట్ వస్తుంది. అలా కాకుండా మీరు గేమింగ్ కోసం, మాకు సెల్యులర్ అవసరం లేదు, నాకు గేమింగ్ కోసం ఈ ట్యాబ్లెట్ తీసుకొచ్చా అంటే మీకు సెల్యులర్తో పని లేదు, అసలు మేము సిమ్ కార్డే వాడమనుకుంటే అక్కడ 24,000-25,000 రూపాయలకి మీకు Realme Pad 5 ఉంది, అటు వెళ్ళిపోవచ్చు. అలా కాదు మేము సిమ్ కార్డు కూడా వాడతాము, మాకు 5G సపోర్ట్ కూడా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ ది బెస్ట్ ట్యాబ్లెట్ అయితే అవుతుందన్నమాట. సో అక్కడ నాకు తెలిసి ఈ ట్యాబ్లెట్ మించి వేరే ట్యాబ్లెట్ అయితే ఏమీ లేదు. 24,000 రూపాయలకి మీకు 5G సపోర్ట్ అయితే వస్తుంది. సో ఓన్లీ వైఫై వేరియంట్ అంటే మీరు ఇళ్లలో ఉండే వాళ్ళకైతే వైఫై వేరియంట్ ఓకే, ఇల్లు ఆఫీసు అంతే, ఇక్కడ వీళ్ళకైతే వైఫై వేరియంట్ ఓకే. కానీ అలా కాకుండా మీరు ఎక్కువ జర్నీలు చేస్తుంటారంటే ఆ టైంలో మీకు ఖచ్చితంగా సిమ్ కార్డ్ ఫీచర్ కూడా ఉండాలన్నమాట. అప్పుడే మీరు ఇంటర్నెట్ని అయితే వాడగలరు. సో ఈ వీడియో ద్వారా మీరు రియల్మీ ప్యాడ్ ఎక్స్ ఫుల్ రివ్యూ చూసి ప్యాడ్ ఎలా ఉంది, తీసుకోవచ్చా లేదా, తీసుకుంటే ఎవరికి యూజ్ అనేది తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.